సార్ సుకుమార్ గారి గురించి మీరు అడుగుతున్నప్పుడు సుకుమార్ గారు చెప్పలేరు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను సార్. ఇది నాకు సంబంధించిన పుష్ప అనే సినిమాల్లో నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నాను. నేను ఫీల్ అయింది అంటే నేను సినిమా చేసిన యాక్టర్ పరంగా చెప్పట్లేదు. నేను సుకుమార్ని ఒక ఆడియన్స్గా బయట నుంచి ఒక డైరెక్టర్ వర్క్ ఎలా ఉందో చూస్తే నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, సార్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, కమర్షియల్ సినిమాని ఇలా కూడా చెప్పచ్చా అనేలాగా తీసాడు సినిమా. ఇందులో ఏ ఎగ్జాజరేషన్ లేదు. రేపు నిజంగా మీరందరూ సినిమా చూసి బాగుందని బ్లెస్ చేస్తే మాత్రం, మీకు సినిమా కానీ ఒక మ్యాజిక్ లాగా కనెక్ట్ అయితే మాత్రం సుకుమార్ గారికి మామూలు పేరు రాదు. ప్రతి డైరెక్టర్ వచ్చి సుకుమార్ గారితో పర్సనల్గా సార్ మిమ్మల్ని కలిసి మీరు ఎలా కన్సీవ్ చేశారు సార్, ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా. సార్ సార్ దేవి గారు నేను నా వర్క్ అయితే నేను సిగ్గుపడుతూ చెప్పగలను, కానీ అవతలాల గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది అవతలాల విషయం, వాళ్ళు ఎంత బ్రిలియంట్గా చేశారు. నాకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తి లేదు. పిచ్చెక్కిచ్చేస్తాడు మీకు సినిమా. నేను చెప్తున్నా, తను తీసిన విధానం రేపు అది హిట్ అవుద్దా, బ్లాక్ బస్టర్ అవుద్దా, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. తన క్రాఫ్ట్ మాత్రం, తన ఎడిటింగ్, తన ఒక సీన్ కన్సీవ్ చేసిన విధానం, తన రాసిన విధానం, ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మేకప్ టు డైలాగ్ టు ఎవ్రీ సింగిల్ థింగ్ రేపు మీ సినిమాలో చూస్తారు. ఇదైతే నేను బల్ల గుద్ది చెప్పగలను ఆయన గురించి. సార్ దేవి గారు దిస్ ఇస్ రాజేష్ మన్నే. దేవి గారు సార్ రేంజ్ అనేది మీరు చెప్పండి సార్, మేము సినిమా చేస్తాం, రేంజ్లు మీరు చెప్పండి. మేము సినిమా వరకు మాత్రం కష్టపడతాం. మేము ఇద్దరం ఏమనుకున్నామంటే సినిమా బాగుండాలి. ఇంక ఎంత బాగుంటుంది, ఇది ఒక కొత్త విషయం ట్రై చేస్తున్నాం, ఏదో ఒక మ్యాజిక్, ఏదో ఒక ఆయన చెప్పినప్పుడు ఒక మ్యాజిక్ కుదిరింది. సో డెఫినెట్లీ దీని బెస్ట్ పొటెన్షియల్ ఎంత అనేది రేపు మీరు చూసి చెప్తే మీరు బ్లెస్ సార్. ఇది ఎలా ఉంటుందంటే సార్, ఒక పూజారి పళ్ళని తీసుకొస్తారు సార్ ఆరతీయాలని, అవతల ఎంత వేస్తారని అది వాళ్ళ ఇష్టం. ఇది కూడా అలాంటిదే, మీరెంత బ్లెస్ చేస్తారని మీ ఇష్టం సార్, అది నేనేమో సార్ చెప్పడానికి. సార్ సుకుమార్ గారు ఇక్కడ అంటే ఒక స్టోరీ జరుగుతూ ఉండగానే దానికి లింకప్ చేస్తూ చాలా సబ్ స్టోరీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అది చాలా థ్రిల్గా ఉంటుంది ఈ సినిమాలో అని చెప్పేసి ఒక టాక్ అనిపిస్తుంది. సో దాని గురించి సరే టాక్. అవునండి, అవును, సబ్ స్టోరీస్ లింకప్ అయి ఉంటాయి. మీరే చెప్పేసారు మన ఆన్సర్. ఇంకోటి అంటే బన్నీ గారు, నేషనల్ క్రష్ రష్మిక గారు, ఫహద్ గారు ఇలాంటి ఒక బ్రిలియంట్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు మీ వర్క్ ఈజీ అయిందా ఇంకా కష్టం అయిందా? అదే నేను యాక్చువల్గా మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఫహద్ గారితో ఆయన ఫఫా అంటారు మలయాళం, సో ఫఫా అని అలవాటు అయిపోయింది. సో ఫహద్ ఫాజిల్తో అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ హిమ్ సీరియస్గా. అంటే ఈ సినిమా యాక్చువల్గా ఈ సినిమా అంతా ఫ్రాంక్గా చెప్పాలంటే సునీల్ గారు ఈజ్ ద మెయిన్ యాంటగోనిస్ట్. సునీల్ గారు మెయిన్ విలన్ ఈ సినిమా. సో అంటే ఈ సినిమా వరకు, బట్ ఎండ్ హీ కంటిన్యూ చేసేవారు ఎవరంటే, ఎండ్ వచ్చి కరెక్ట్ పంచ్తో కంటిన్యూ చేసేవాళ్ళు ఎవరు అంటే ఫాజిల్ గారు. సో గివ్స్ అన్ ఎండ్, కరెక్ట్ ఎండ్ ఈ సినిమాకి ఇచ్చి దాని పుష్ప 2కి హీ లింక్ అప్ ద మూవీ. సో ఆ విషయం ముందే చెప్పాలి మీకు నేను. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి తనతో, చాలా మంచి ఎక్స్పీరియన్స్. గ్రేట్ టు వర్క్ విత్ హిమ్. చాలా సౌత్ ఇండియాలో ఈజ్ ఐ థింక్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టు. అలా ఆర్టిస్ట్ని వీళ్ళిద్దరిని ఒక బన్నీ గారిని తన్ని ఒక స్క్రీన్ పై చూడడానికి నాకు చాలా అనిపించింది. సో ఇంకొకసారి నేను ఫఫా గురించి మాట్లాడతాను డెఫినెట్గా. మీరు అవకాశం వచ్చినప్పుడు ఆయన ఫహద్ ఫాజిల్ గురించి మాట్లాడతాను నేను సెపరేట్గా. సుకుమార్ గారు ఒక క్వశ్చన్. మీరేమో మిస్టర్ పర్ఫెక్ట్, రాసిందే రాస్తారు, తీసిందే తీస్తారు, టైం తీసుకుంటారు, రాసిందే రాస్తారు మిస్టర్ పర్ఫెక్ట్ సార్. కానీ బన్నీ గారు డిసెంబర్ 17 రావాల్సిందే అని టార్గెట్ ఫిక్స్ చేసినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ అండి, మీ ఇద్దరి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఉండొచ్చు, కానీ సార్ డైరెక్టర్గా మీరు ప్రెజర్ ఫీల్ అయ్యారా? నేను ఇంకోటి చెప్తా, డిసెంబర్ 17 రావాలని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇది నేను అడిగితేనే వచ్చేది కాదు. ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ నా మీద తోసేస్తారు, కానీ కన్వీనియంట్గా వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఆయన అడిగి ఫస్ట్ అక్టోబర్ 12 కాకపోతే ఎప్పుడు అనుకుని డిసెంబర్ 17 బెస్ట్ అని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్. ఇది కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్. కానీ ఒకటి చెప్తాను మీకు, నేను 17th రావాలని ఒక డెసిషన్ జరిగినప్పుడు నిజంగా కూడా బన్నీ గారు అనొద్దు, ఎందుకంటే అందరం కలిపి డెసిషన్ తీసుకున్న డెసిషన్ ఇది. కానీ రావాలా వద్దా అనేది నేను చెప్పాలి.
మనం డెసిషన్ తీసుకున్నప్పుడు అందరూ కలిసి అంటే వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు 17th రాగలమ్మా వస్తే చాలా బాగుంటుందని. నేను ఏమనుకున్నానంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే పాండమిక్ వచ్చి బ్రేక్ అయింది. ఎప్పుడు మార్చ్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా మార్చ్ 18th షూటింగ్ అంటే లాక్డౌన్ ప్రకటించేశారు. లాస్ట్ కూర్చున్నారు మార్చ్ 21st. అప్పుడు అవి కూర్చున్నాం 6 నెలలు 7 నెలలు కూర్చున్నాం. మళ్ళీ నవంబర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఒక 3 months అయిపోయి మళ్ళీ లాక్డౌన్. సో నాకు భయం వేసింది, ప్రొడ్యూసర్ ఇంత మనీ పెడుతున్నారు, మీరు 17th కదా వీళ్ళు కమ్మండి అంటే, లేదంటే ఎక్కడ సినిమా ఎక్కడ ఉంటుందో సినిమా థియేటర్స్ ఇవన్నీ ఇంత భయంలో నేను 17th అన్నాను. కానీ అలాగని ఈ సినిమాకి ఏం తక్కువ చేయాల. కొన్ని సీజీఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్గా, బికాజ్ ఇంత ఫాస్ట్ చేసినప్పుడు అలాంటి చిన్న చిన్నవి తప్ప ఐ థింక్ కంఫర్టబుల్గానే సినిమాని కంప్లీట్ చేసాం. నేను ముందే ఫిక్స్ అయిపోవడం వల్ల కంఫర్టబుల్గా సినిమా కంప్లీట్ చేసాం. దేవి గారు, దేవి గారు. సార్ నేను ఊరికే చెప్తా, సుకుమార్ గారు చూసేది సుకుమార్ గారికి తప్ప నేను పేపర్ మీద రాసిస్తే మీకైతే కనపడదు సార్ అది. మై క్వశ్చన్ సుకుమార్ గారు ఎక్కడ సార్? ఇక్కడ హై. సో మై క్వశ్చన్, మైక్ ఉంది ఇక్కడ. అదే ఒకసారి ఇవ్వండి. సో ఐమ్ తరుణ ఫ్రమ్ TV9. హై. సో బేసికలీ నా క్వశ్చన్ టు అల్లు అర్జున్, మీరు చాలామంది హీరోయిన్స్ వర్క్ చేశారు. ఇందాక నేను రష్మికతో మాట్లాడేటప్పుడు తను చెప్పారు శ్రీవల్లి పుష్ప కెమిస్ట్రీ చాలా బాగా వచ్చింది, వీఆర్ లైక్ మేబీ చాలా మూవీస్ ఇంకా చేయొచ్చు మేమిద్దరు. ఎలాగో చేస్తాం కదా పార్ట్ 2 పుష్ప. పార్ట్ 2 కాకుండా కూడా. సో యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రష్మిక, బికాస్ యూ వర్క్ విత్ సో మెనీ యాక్ట్రెసెస్, తనతో ఆ స్పెషల్ ఫీలింగ్ ఏంటి? నంబర్ 1 ఏంటంటే రష్మిక గారితో ఫస్ట్ ఏంటంటే మనం కౌంటర్ ఆర్టిస్ట్తో పనిచేసేప్పుడు దే షుడ్ బి ఓపెన్. నేనైతే జనరల్గా ఓపెన్గా ఉంటా. అంటే ఇప్పుడు నేను లైన్స్ నేర్చేసుకున్నాను, ఇదే చెప్తా, ఇది అవతల వాళ్ళు చెప్తుంటే అంటారు, కానీ వాళ్ళు బయటకి యాక్చువల్లీ ఎక్కించుకోరు 90% ఆఫ్ ది ఆర్టిస్ట్. డైరెక్టర్ ఒక విషయం వచ్చి సార్ ఇది ఇలా అంటే ఓకే సార్ చేసేద్దాం అంటాడు, కానీ ఆడు అసలు ఏం చెప్తున్నాడు అవతలోడు, ఆడు ఎందుకు అక్కడి నుంచి కెమెరా నుంచి లేచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచున్నాడు, ఈ నాకు ఏంటో చెప్తున్నాడు. నేను చూసిన ఎక్స్పీరియన్స్లో 90% ఆఫ్ ద పీపుల్ క్యాచ్ చేయరు. షీ ఈస్ గిఫ్టెడ్. ఫస్ట్ ఆ అమ్మాయి క్యాచ్ చేయగలదు. షీ ఈస్ గాట్, ఐ థింక్ హర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ హర్ అబ్జార్ప్షన్ పవర్. షీ కెన్ అబ్జార్బ్ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారని షీ కెన్ అబ్జార్బ్. సో తన లోపల నేను షీఈ్ లైక్ అంటే మీకు ఎలా చెప్పేది, తను ఏమైనా చేయగలదు డైరెక్టర్ కెపాసిటీ బట్టి. డైరెక్టర్ తనతో ఏవైనా చేయించగలరు. షీ హ్యాస్ ద కెపాసిటీ టు డూ ఎనీథింగ్ అని నాకైతే పర్సనల్గా అనిపించింది. ఐ థింక్ దట్ ఈస్ హర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. దేవి గారు, ఇదే పాయింట్ లో ఒక విధంగా ఎక్కువ ఆలోచించకుండా అయితే చెప్పించేయగలదు. సూపర్. అండ్ ఐ థింక్ ఇదే పాయింట్ లో ఐ షుడ్ ఆస్క్ Rashmika, your రష్మిక. comments on that? యా, He said యాక్చువల్లీ రష్మిక he complimented you. అల్లు అర్జున్ గారితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలని ఉంది చాలా మందికి. ఫర్ మీ పర్సనల్గా ఏంటంటే ఐ థింక్ ఒక సెట్కి వెళ్ళేటప్పుడు ఏం తెలియకుండా ఒక స్టార్టర్ లాగా ఒక బేబీ లాగా వెళ్ళిన సెట్కి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.